హాయ్ గాయ్స్, నా పేరు first. కుమార్. నువ్వు చెప్తావా? Hey guys, Yeah. this is Anusha Kumar. We are newly married and we are going to ఆమె Bali న్యూలీ మ్యారీడ్ now. అంటది కానీ న్యూలీ మ్యారీడ్ ఏం కాదు. సో పెళ్ళై 2 years అవుతుంది. So we are going to Bali. So I'm just packing the luggage. అయ్యో ఇంగ్లీష్ వచ్చింది అయ్యో. సో మేము బాలి అయితే ట్రిప్ ప్లాన్ వేసినాం. ఒక 1 week మా ట్రిప్ వచ్చేసి. సో మేము అంతా ప్యాకేజ్ అయితే అయిపోయింది. సో చిన్నగా లంచ్ చేసి ఒక చపాతీ చికెన్ కర్రీ, సో అన్నీ అయితే ప్యాక్ చేసేసుకొని మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవ్వాలి. లేదు గైస్, అది నిన్న లెఫ్ట్ ఓవర్ ఉండే చపాతీ అండ్ చికెన్. మిగిలిపోయింది పాచిపోయిన చపాతీ అండ్ మురిగిపోయిన అది ఖరాబ్ అయిన చికెన్ తినేసి ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసినాం. సో మేము చెక్ ఇన్ అయ్యి చెక్ ఇన్ పాసెస్ అయితే తీసేసుకున్నాం. ఇక మా ఆవిడ గారు మొత్తం ప్రొఫెషనల్గా ఎయిర్పోర్ట్ అంతా మొత్తం గర్ల్స్ అంటేనే ప్రొఫెషనల్ కదండి. ఏ చాలా ప్రొఫెషనల్గా ఉన్నది మా ఆవిడ వచ్చేసి. మొత్తం ఆ డ్రెస్, ఆ బ్యాగ్, అదేమో సంచి అందులో ఏమేసుకున్నావు చిల్లరనా, ఏదో సంచి తగిలేసుకొని వెళ్ళిపోతుంది. సో బాలి ట్రిప్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ మాకు వచ్చేసి $330 పర్ పర్సన్. అది రిటర్న్ టికెట్ కూడా. పర్త్ నుంచి వెళ్ళి బాలి చాలా దగ్గరలో ఉంటుంది. సో అందుకని ఫ్లైట్ టికెట్ కొంచెం రీజనబుల్ ప్రైస్ ఇక్కడ $330 అప్ అండ్ డౌన్ చార్జెస్, ఆస్ట్రేలియన్ డాలర్. అండ్ అక్కడ హోటల్ వచ్చేసి పర్ డే అరౌండ్ నియర్లీ ఒక $70 to $100 ఆస్ట్రేలియన్ డాలర్ పడ్డది పర్ డే. అండ్ మీడియం రేంజ్ హోటల్స్. సో మేము అలా ఒక 4 days ఈ మీడియం రేంజ్ హోటల్ బుక్ చేసినాం. అండ్ లాస్ట్ 3 days వచ్చేసి కొంచెం లగ్జరీ హోటల్, అది కమింగ్ విత్ పూల్, ఇండోర్ పూల్. దానికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక $200 పర్ డే పడ్డది. $200 above. ఓకే. మీరు చూస్తుంది పెర్త్ ఎయిర్పోర్ట్. యాక్చువల్గా ఇది కొంచెం చిన్నగా ఉండే, బట్ ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద కొంచెం ఫోకస్ పెట్టి అరౌండ్ $2 billion ఫండ్స్ రిలీజ్ చేసింది దీన్ని డెవలప్ చేయడానికి. సో చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ కూడా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మీకు ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు ఎయిర్పోర్ట్ గురించి క్లియర్గా ఒక వీడియో పోస్ట్ చేస్తా. సో మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ అరౌండ్ 6 o'clock, బట్ మేము ఒక 4 o'clock ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి చెక్ ఇన్ అయ్యి, సో చెక్ ఇన్ పాస్ తీసుకొని లోపల లాంజ్కి అయితే నడుస్తున్నాం. సో మా మేడం గారు ఒక ఫామ్ ఫిల్ చేస్తారు. బాలి వెళ్ళే ముందు మనం ఎలక్ట్రానిక్ వీసా ఫస్ట్ అప్లై చేసినా కానీ మనకి ఈ వీసా అనేది వాళ్ళు వెంటనే మనం మనీ పే చేసినాక వితిన్ 5 minutesలో మన ఈమెయిల్కి అయితే సెండ్ చేస్తారు. కానీ ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ నేషనాలిటీ, ఎక్కడి నుంచి వస్తున్నాం, సో ఎక్కడ స్టే చేస్తాం, ఒక చిన్న ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సేమ్ డీటెయిల్స్ మనం ఎలక్ట్రానిక్ వీసా అప్లై చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేస్తాం. సో ఈ ఫామ్ కూడా ప్రతి ఫ్లైట్లో ఇస్తారు మనకి. అండ్ రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ తీసుకొని ఫిల్ చేయవచ్చు. కానీ ఎందుకైనా మంచిది, సో ఫస్టే ఫిల్ చేసుకొని వెళ్ళడం బెటర్. అండ్ కొంచెం హోటల్ అనేది ఫస్ట్ బుక్ చేసుకోండి. అండ్ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం ఎవరైనా ఆల్రెడీ బాలి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీకు తెలిస్తే వాళ్ళని ఒకసారి అక్కడ డ్రైవర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే పర్ డే వచ్చేసి మీరు ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యి ట్యాక్సీ హైర్ చేసుకుంటే $80 to $100 ఆస్ట్రేలియన్ డాలర్ ఆల్మోస్ట్ అట్లా తీసుకుంటారు పర్ డే. బట్ మీరు ముందే మాట్లాడుకుంటే ఒక $60-70 కూడా ఏదైనా డ్రైవర్ని మీరు పట్టుకోవచ్చు. సో మేమైతే ఆల్మోస్ట్ మా ఫ్లైట్ టైం అయింది. ఎలా నేను ఆల్రెడీ చెప్పినా కదా. సో ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే తీసుకోండి. నేను కూడా మాకు డ్రైవర్ అయితే పరిచయం అయ్యాడు, బట్ లేదండి మా కొలీగ్ ఉంటాడు, అతను రికమెండ్ చేశాడు ఈ డ్రైవర్ని. సో మేము అట్లా బుక్ చేసుకున్నాం అనమాట. బట్ మా ట్రిప్ అయిపోయినాక మాకు సర్వీస్ కొంచెం నచ్చితే మీకు కూడా మేము అంటే ఈ లాస్ట్ వీడియోలో, బాలి ట్రిప్ లాస్ట్ వీడియోలో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో మేము కొంచెం ఎర్లీగానే వచ్చేసినాం లాంజ్ కూడా. ఒక మాకు 1.5 hour టైం అట్లా ఉన్నది. సో పెర్త్ ఎయిర్పోర్ట్ మరీ అంత చాలా పెద్దగా ఏమి ఉండదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తోటి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 25% మాత్రమే ఉంటుంది. బట్ నీట్గా కొంచెం మంచి నీట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ అఫ్కోర్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ ఇక్కడ హైదరాబాద్, బాలి అంత నీట్గా ఏం అనిపించదు. బాలి సో బాలి అది వెళ్ళిన తర్వాత చెప్పాలి కదా. హైదరాబాద్ సో మా ఆవిడ గారు వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాం కదా. బాలి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ చూసింది. సో చూసి సో బాలి ఎయిర్పోర్ట్ గురించి చెప్తుంది. బట్ తర్వాత వీడియోలో నేను బాలి ఎయిర్పోర్ట్ గురించి అండ్ మా ఫస్ట్ డే, సెకండ్ డే అట్లా ఎవ్రీడే ఒక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేడం గారు మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు. అదే పక్కన వైన్ షాప్ ఉన్నట్టుంది కదా, అటు వెళ్ళిపోదాం. మా మేడం గారు అసలు నన్ను కొనుక్కోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో మాకు వచ్చేసి చిన్న ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ పైన మా ఫ్లైట్ ఇంకొక 1.5 hour టైం ఉన్నా కానీ
వాళ్ళు స్క్రీన్ పైన కొంచెం రాంగ్గా డిస్ప్లే చేశారు. లైక్ ఓకే ఫైనల్ కాల్ అని డిస్ప్లే అవుతుంటే మేము దగ్గరలో ఉన్న ఒక ఆఫీసర్ని అడిగితే అదేం లేదు, సో అది రాంగ్గా అట్లా డిస్ప్లే చేస్తున్నట్టున్నారు, నేను కన్ఫర్మ్ చేస్తాను. సో మాకైతే ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆ ఫ్లైట్ అయితే ఎక్కినాం. ఫ్లైట్ చూడడానికి అసలు ఆర్టీసీ బస్ లాగానే ఉన్నది, చాలా చిన్నగా, ఎందుకంటే ఎక్కువ మంది ఏం ట్రావెల్ చేయరు కదా. సో చాలా బోరింగ్ అనిపించింది మాకు. ఒక స్క్రీన్ లేదు. అండ్ మా మొబైల్స్ వచ్చేసి యాపిల్ మొబైల్, సో మూవీస్ ఏం డౌన్లోడ్ చేసుకొని వెళ్ళలేదు. సో దానివల్ల మాకు చాలా బోరింగ్ అనిపిస్తే నేను వెళ్ళే ముందు చేసిన షాపింగ్లో ఈ కిట్ అనేది ఒకటి దొరికింది, ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్. ఏం చేయాలో తెలియక మా ఆవిడ గారు కొంచెం ఆ కిట్ అంతా ఓపెన్ చేసి సో 1 by 1 చదువుతుంది. ఆల్మోస్ట్ అందులో ఒక 100 ఐటమ్స్ వరకు వచ్చినాయి. అంటే ఒక్కొక్క ఐటమ్ కొంచెం ఒక 10 pieces 20 pieces అట్లా మొత్తం మీద 100+ ఐటమ్స్ అయితే వచ్చినాయి. దీనికి వచ్చేసి $12 ఆస్ట్రేలియన్ డాలర్, ఇండియాలో వచ్చేసి ఒక 700 రూపీస్ అంతే కదా, 700గా. ఈ మైక్ ఇక్కడ పడేసినావు తల్లి అని ఎక్కడ పెట్టుకున్నాను. 700 రూపీస్. సో అదొక బ్యాండేజ్, ఇంకా చాలా ఐటమ్స్ వచ్చినాయి. బట్ చాలా బెటర్, ఐ హైలీ రికమెండ్. ఇది ఎవరైనా కొంచెం బయటికి ట్రిప్కి వెళ్తూ ఉంటే ఇట్లా ఏదైనా కిట్ అయితే తీసుకొని వెళ్ళండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం కొత్త ప్లేస్కి వెళ్తున్నాం, మనకు తెలియదు హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. అండ్ చిన్న స్క్రాచెస్ ఏమైనా వచ్చినా కానీ హాస్పిటల్ చుట్టూ అయితే తిరగలేము కదా, మన డే అంతా వేస్ట్ అవుతుంది. సో అందుకని మీ దగ్గర ఒక చిన్న అట్లా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే చాలా బెటర్. సో ఏదైనా చిన్న ఇంజురీస్ అయినా కానీ మీరు వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు ఒక సీజర్ వచ్చింది అండ్ బ్యాండేజ్, టాబ్లెట్స్ అయితే ఏం రాలేదు, బట్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి కొంచెం స్ప్రే వచ్చినట్టుంది. సో మా ఆవిడకే తెలుసు అవన్నీ, మొత్తం మేడం గారే చదువుతారు. అదే చిన్న బ్యాండేజెస్, ఓకే పట్టీలు చాలా వచ్చినాయి, బ్యాండేజెస్ వచ్చినాయి. అదేంటిది అసలు, అదేదో చూసినా, అదేదో మేడం గారు ఏదో చూసిరు, నేను కూడా అప్పుడు వీడియో రికార్డ్ చేసేటప్పుడు అదేంటో క్లియర్గా చూడలేదు. బట్ ఏదో ఒకటి మొత్తం అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్లో వచ్చింది కాబట్టి సో యూజ్ అవుతుంది. సో అందుకని అట్లా కంప్లీట్గా ప్యాక్ చేసి మొత్తం అయితే మా ఒక 3 hours 40 minutes జర్నీని చిన్న ఎట్లా టైంపాస్ చేయాలో తెలియక అట్లా టైంపాస్ చేసినాం. అండ్ ఫ్లైట్లో వచ్చేసి పెద్ద ఫుడ్ ఐటమ్ మెనూ అయితే ఏం లేదు, చిన్న స్నాక్స్, టీ, కాఫీ అండ్ కూల్ డ్రింక్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. నేను ఒక కాఫీ తీసుకున్నా, మా మేడం గారు వచ్చేసి ఏం తీసుకున్నావు మేడం? నేనేం తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, ఓన్లీ వాటర్ బాటిల్. మేడం గారు కొంచెం డైట్ ఫాలో అయ్యారు ఓన్లీ ఫ్లైట్లో. నేను బాలి వెళ్ళినాక బాగా కుమ్మేద్దాం అనుకున్నది, అట్లా అదొక చిన్నగా తీసేసుకుని, అది రీజనబుల్ బడ్జెట్, అది అమౌంట్ అయితే కాదు. సో బాలి అంటే చీప్గా అయిపోతుందని అనుకోకూరి, ఫ్లైట్లోనే మాకు తెలిసిపోయింది. ఒక కాఫీ వచ్చేసి ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్ అట్లా ఛార్జ్ చేసారు. అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్లలో ఛార్జ్ చేస్తారు, బట్ మనం ఏమనుకుంటాం పెద్ద కంట్రీస్కి వెళ్తే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, చిన్న కంట్రీస్కి వెళ్తే తక్కువ అని అట్లా అనుకుంటాం కదా. సో అట్లా అయితే ఏం కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్లైట్లో సేమ్ టు సేమ్ అంతే ప్రైజెస్, ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. అండ్ చిన్న చిప్స్ అంటే పొటాటో చిప్స్ కాకుండా శనగలు అట్లా అదొక $3 $4 అలా పడ్డది. బట్ మొత్తం అయితే ఫైనల్గా బాలి అయితే రీచ్ అయినాం. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, మాకు బాలీలో అస్సలు దొరకలేదు. చిన్న ఎయిర్పోర్ట్ అండ్ ఫ్లైట్ దిగిన వెంటనే ఒక బస్సులో ఎక్కించారు. అండ్ ఆ నుంచి మాకు టెర్మినల్ దగ్గరికి తీసుకెళ్ళి సో అక్కడ బార్డర్ చెక్ అవన్నీ జరుగుతాయి. బస్సులో మాత్రం ఆ ఫ్లైట్లో ఎంతమంది కూర్చుర్రో అంతమందిని బస్సులో వేసి తొక్కేసారు. ఆల్మోస్ట్ ఒక 100 above పీపుల్ అయితే వచ్చినాం. సో అది ఎయిర్పోర్టా లేకపోతే మన హైదరాబాద్లో ఆ స్లమ్ ఏరియాలో వెళ్ళిన ఆ ఏరియానా సేమ్ అదే ఫీలింగ్ అయితే వచ్చింది. చూడు ఎంత గలీజ్గా మెయింటైన్ చేసిర్రు అసలు. ఆడ డస్ట్బిన్లని, చెత్త ఏదో పాడైపోయిన చెత్త తీసుకొచ్చి అక్కనే పడేసి, ఆ వెహికల్స్ చాలా దరిద్రంగా మెయింటైన్ చేసిర్రు. ఈ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అసలు బాగా అనిపించలే. బట్ మనం అదంతా దాటేసినాక తర్వాత ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాక మాత్రం కొంచెం మంచి వైబ్ వస్తుంది. సో ఫైనల్ మమ్మల్ని అయితే టెర్మినల్ దగ్గరికి తీసుకొచ్చి బస్సు అయితే అక్కడ ఆపేస్తే దిగేసి మేము లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. మీకు లోపల వీడియో కూడా నేను చూపిస్తా, నెక్స్ట్ వితిన్ సెకండ్స్లలో వస్తుంది. సో చూసుకోండి. ఏమైనా పాట పాడవచ్చు కదా, అరే మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల నా వల్ల కాదు. పాడుతావు కదా పొద్దున్న భక్తి గీతాలు, భక్తి గీతాలు ఏదో వాడుతున్నావు కదా పొద్దున్నే. ఈ మధ్యలో చాగంటి గరికపాటి వినిపించిన. సో మేడం గారు భక్తి పారవశంలో మునిగిపోయారు. సో ఎయిర్పోర్ట్ లోపల కూడా అసలు అదొక ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. కొంచెం అంటే హిందూస్కి ఎక్కువ నచ్చుద్ది. బాలి ఆల్మోస్ట్ సో హిందూ టెంపుల్స్ గురించి, ఆ గాడ్స్ గురించి
ఎక్కడ చూసినా కానీ ఇవే కన్స్ట్రక్షన్స్ ఉంటాయట. సో మేము కూడా చాలా వీడియోస్ చూసి బాలి ట్రిప్ ప్లాన్ అయితే వేసినాం. సో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, పాస్పోర్ట్ స్కాన్ చేస్తే వాళ్ళకి డోర్ ఓపెన్ అవుద్ది. సో వాళ్ళైతే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. బట్ అదర్ పాస్పోర్ట్ హోల్డర్స్ మాత్రం వేరే ఒక లైన్లో క్యూలో ఉండాల్సి వస్తుంది. మీరు ఫస్టే ఈ వీసా అప్లై చేసి ఉంటే ఎక్కువసేపు ఏం టైం పట్టదు మీకు. సో జస్ట్ మీ పాస్పోర్ట్ స్కాన్ చేయగానే వాళ్ళకి డీటెయిల్స్ వస్తాయి. సో మేము మీ వెరిఫై చేసేసి వెంటనే పంపిస్తారు. ఇన్ కేస్ అంతే, బట్ అక్కడ క్యూ మాత్రం టైం పట్టుద్ది. వాళ్ళు స్కాన్ చేసి మన డీటెయిల్స్ వెరిఫై చేయడానికి ఒక 5 seconds అంతే. మా మేడం గారు ఏదో చెప్తామని ట్రై చేశారు. మేము మేము కూడా చాలా వీడియోస్ చూసిన తర్వాత ఓకే ఈ వీసా అప్లై చేస్తే బెటర్ కదా అని ఇంట్లో ఉన్నప్పుడే ఈ వీసా అప్లై చేసినాం. ఈ వీసాకి వచ్చేసి ఒక 3000 ఇండియన్ రూపీస్ అనుకుంటా కదా, 3000 దాకా అంతే పడ్డది. వితిన్ 5 minutesలో ఈ వీసా అనేది మనకు మెయిల్ చేస్తారు. అండ్ చెప్పినా కదా మీకు స్టార్ట్ అయ్యే ముందు ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేయకపోతే మాత్రం చాలాసేపు లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. సో మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కానీ మళ్ళీ మీకు బ్యాక్ పంపించి ఫామ్ ఫిల్ చేసుకోనమంటారు. సో ఫైనల్గా మా డ్రైవర్ని అయితే మీట్ అయినాం. సో అస్సలు మీరు ఒక డ్రైవర్ని బుక్ చేసుకోకుండా మాత్రం అస్సలు రాకండి.